జీఎస్టీపై వివిధ మార్గాల్లో ప్రజలకు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు చేస్తున్న వ్యాపారాలపై ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ రవికుమార్ మాట్లాడుతూ జీఎస్టీపై ప్రజలకు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం యేసురత్నం, ఎంఈఓ త్రిపుర సుందరి, వెంకటరమణ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలండి. నా పేరు వెంకటరమణ. చెప్పి సూచించడం అనేది జరిగింది. మరి అమలు చేయడం అనేది ఎప్పటి నుంచి అమలు చేశారు అంటే 25వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు 13వ తారీఖు మన కార్యక్రమం ఏంటంటే స్వదేశీ వస్తువుల ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరియు ఈ సూపర్ జిఎస్టీ గురించి ర్యాలీ, మోటార్ బైక్ ర్యాలీ, మళ్ళీ ఒక సెమినార్ అంటే ఈ జిఎస్టీ అసలు ఏంటి అని దాని మీద ఒక సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చినందుకు చాలా నాకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మొదలెట్టవలసిందిగా మన హై స్కూల్లో ఎకనామిక్స్లో కొంచెం ఎక్స్పర్ట్ అయినటువంటి వెంకటరమణ గారిని ఈ సెమినార్లో ఈ జిఎస్టీ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నామండి. అమలు చేస్తున్నటువంటి ఈ జిఎస్టీ గురించి దశల వారీగా రోజుకొక కార్యక్రమం అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఎండిఓ ఆఫీస్లో వివిధ రకాల డిపార్ట్మెంట్ల వారికి దీని మీద అవగాహన కల్పించమని చెప్పి నన్ను పిలవడం జరిగింది. మరి ఈ జిఎస్టీ గురించి నాకు తెలిసినటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. మరి ముందుగా ఈ జిఎస్టీ అనేది రాకముందు పివి నరసింహారావు గారి టైంలో ఎల్పిజి అని చెప్పి అదొక పెద్ద ఆర్థిక సంస్కరణ అంటే ద్రవ్యరూపేణ మొట్టమొదటిసారిగా తెచ్చినటువంటి సంస్కరణ అనేది పివి నరసింహారావు గారి కాలంలో జరిగింది. మరి తర్వాత ఇది తీసుకొచ్చినటువంటి జిఎస్టీ అనేది రెండవ భారీ ఆర్థిక సంస్కరణగా చెప్పడం జరుగుతుంది. మరి యాక్చువల్లీ ఈ జిఎస్టీ అనేది ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని అమలు చేయాలని చూశారు. మరి దురదృష్టవశాత్తు అప్పుడు అమలు చేయడం అనేది జరగలేదు. మరి మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టీ గురించి పార్లమెంట్లో 2016లో చర్చించడం జరిగింది. ఈ చర్చించినప్పుడు అక్కడ 122వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఏది చేయాలన్నా సరే, ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా సరే మరి పార్లమెంట్లో సవరణ అనేది చేయాలి రాజ్యాంగానికి.